హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూషణ్స్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు మరో 3 జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్స్ రావడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి అందరికీ కూడాను ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాలో ఎలాంటి జాబ్స్ అప్డేట్స్ వచ్చినా నేను మీకు అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక ఆ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ చాలామందికి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది. సో తెలియని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి కోసం అయితే చెప్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ అనేది మనకు ఇంటర్మీడియట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళు లేకపోయినట్టయితే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు కూడాను ఈ ఉద్యోగాలకైతే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్కి సంబంధించి 3 జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ ప్రజెంట్ యాక్టివేషన్లో ఉంచారు. సో మిగిలిన అన్ని జిల్లాల్లో కూడాను, అంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడాను ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సో మీరు మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ కావాలనుకున్నట్టయితే మీరు వీడియో కింద ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న 3 జిల్లాలు అయితే చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే ప్రజెంటు ఇక్కడ చూపిస్తున్నది పెద్దపల్లి జిల్లా పోస్టులు అండి. సో ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకి జూలై 6వ తేదీ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఉన్నట్టయితే వెంటనే పెట్టుకోండి. సో ఇక అదేవిధంగా ఇవి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అని పూర్తి ఇన్ఫర్మేషను, అదేవిధంగా ఆ ఖాళీల్లో ఏ క్యాస్ట్కి రిజర్వేషన్ చేస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మరికొన్ని జిల్లాల ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. 29వ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది కదండి ఫ్రెండ్స్. దీనికి జూలై 8వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. సో జూలై 8వ తారీఖు లోపు ఎవరైతే మీకు ఇక్కడ ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్లేసుల్లో చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే జోగులాంబ గద్వాల్ జిల్లా, ఇక్కడ చూసుకున్నట్టయితే మల్డాకల్ ప్రాజెక్టు గట్టు మండలంలో మనకైతే గోర్లకందొడ్డి అనే అంగన్వాడీలో మనకైతే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో మళ్ళీ మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయా, హెల్పర్ పోస్టులు ఉన్నాయని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఏ క్యాస్ట్ వాళ్ళకి. ఓసీ అంటే ఓసీలు కాదండి, ఓపెన్ కేటగిరీ. అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా పోటీ పడొచ్చని అర్థం అండి. సో ఈ విధంగా మీరు ఏరియాల వారీగా, మీ యొక్క మండలాల వారీగా, మీ గ్రామాల వారీగా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు వేకెన్సీస్ అనేవి భారీగా ఉన్నాయండి. అన్నీ చూపించడానికి అయితే చాలా టైం పడుతుంది. సో అంత పెద్ద వీడియోస్ అయితే అవసరం లేదనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, మీ ఫ్రెండ్స్కి ఎవరికి షేర్ చేసినట్టు కూడా లేదండి. సో మీరు అవన్నీ చేయండి. నేను మీకోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. ఇక అదేవిధంగా తర్వాత జిల్లా చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ అనేది నల్గొండ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ నల్గొండ జిల్లాలో అయితే మనకు భారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాదాపుగా 300కు పైగా హెల్పర్ పోస్టులు, అదేవిధంగా 150కి పైగా అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఇందులో కూడాను మనకు మండలాల వారీగా, అందులో ఉన్నటువంటి రిజర్వేషన్స్ వారీగా మనకి డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ వీటి యొక్క నోటిఫికేషన్స్ లింక్స్ అనే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ మండలానికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు, అందులో ఏ క్యాస్ట్కి రిజర్వేషన్ ఉంది, ఈ వేకెన్సీస్ డేటా అన్నీ చూసుకొని మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐసీడీఎస్ ఆఫీస్ అండి. సో ఐసీడీఎస్ ఆఫీసు లేదా ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇక్కడ మండల కేంద్రం కూడా చూపిస్తుంది కదా, సో ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పేసి. సో ఆ మండల నేమ్లో కానీ ఆ ప్రాజెక్ట్ దగ్గరికి అక్కడ ఉన్న ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అడిగితే మీరు అక్కడ ఇస్తారండి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ మీరైతే అక్కడే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ ప్రాంతానికి సంబంధించి మీకు ఏవైనా నోటిఫికేషన్స్ కావాలనుకున్నట్టయితే వీడియో కింద మీరైతే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు, తెలంగాణ అయినా పర్లేదు, ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మీకు సంబంధించి ఏవైనా పోస్టులు వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.